తిరుపతి నగరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లీలామహల్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ పోలీసులను చూసి భయంతో స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆటో కారు 10 అడుగుల లోతులో పడిపోయాయి. ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుపతి నగరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లీలామహల్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ పోలీసులను చూసి భయంతో స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారు 10 అడుగుల లోతులో పడిపోయాయి. ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి నగరంలోని లీలామహల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సంపత్, నిన్న అర్ధరాత్రి సమయంలో తిరుపతి లీలామహల్ సమీపంలో కూడా ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అంటే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక ఆటోను మరో కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అంటే గత కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో కూడా ఈ యొక్క స్కూటర్ బైక్ రైళ్లు ఆకతాయిలు ఆగడాలు ఎక్కువైపోవడంతో ఎస్పీ కూడా ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో కూడా అకస్మాత్తుగా కూడా ఈ యొక్క నాకాబందీని నిర్వహించారు. ఈ క్రమంలోనే లీలామహల్ సర్కిల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఓ కారులో హిట్సాతో కలిసి వస్తున్న ఓ డ్రైవర్ కూడా ఆ యొక్క పోలీసుల తనిఖీలను చూసి భయపడిపోయి ఆ కారును కూడా స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఓ రోడ్డు పక్కన ఆపి ఆటోలో నిద్రిస్తున్న ఆటో డ్రైవర్ ను కూడా ఆ యొక్క కారు ఢీకొనడంతో పక్కనే ఉన్న ఒక 10 అడుగు లోతుల్లో ఉన్న ఒక కాలువలో కూడా ఆ యొక్క ఆటో కారు 2 పడిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో కూడా ఇద్దరు ఆటో డ్రైవర్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే హుటాహుటిన కూడా ఆ యొక్క క్రైమ్ సహాయంతో ఆ యొక్క వాహనాలు కూడా బయటికి తీయడం జరిగింది. క్షతగాత్రులు కూడా వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. పూర్తిగా అసలు ఆ మద్యం మత్తులో ఉన్నట్లుగా కూడా ఆ యొక్క కార్ డ్రైవర్ ని కూడా గుర్తించారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసి ట్రాఫిక్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. కాదు